సంస్థల ఎన్నికలకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎన్నికల కమిషన్ కు రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది. సెప్టెంబర్లోనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉందని చర్చ జరుగుతున్న క్రమంలో ఈ అంశానికి సంబంధించిన బిగ్ డెవలప్మెంట్ అని చెప్పుకోవాలి. రిజర్వేషన్లలో పరిమితిని ఎత్తివేస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ముందుగా జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించనుంది. చివరిగా పంచాయతీలకు సర్పంచ్ ఎన్నికలను నిర్వహించబోతోంది ఇటు తెలంగాణ సర్కార్. దానికి సంబంధించి కొద్దిసేపటి క్రితం ఈ స్థానిక సంస్థలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం, కేబినెట్. సో ఈ నేపథ్యంలో ఎటువంటి చర్చ జరుగుతుంటుంది? ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి తీవ్రమైన చర్చ జరుగుతుంది. ఎన్నికల కమిషన్కి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది. సెప్టెంబర్లోనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం ఫిక్స్ అయింది. రిజర్వేషన్లలో పరిమితిని ఎత్తివేస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ముందుగా జెడ్పీటీసీ, ఆ తర్వాత ఎంపీటీసీ ఎన్నికలు, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించడం జరుగుతుంది. ఆ తర్వాత చివరాఖరిగా పంచాయతీలకు సర్పంచ్ ఎన్నిక నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. మరింత సమాచారం మా ప్రతినిధి మధు అందిస్తారు. మధు, ఎటువంటి డెవలప్మెంట్స్ ఉన్నాయి? ఎగ్జాక్ట్ గా ఎప్పటి నుంచి ఎన్నికలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది? మధు, నా మాట వినిపిస్తోందా? సచిన్, మధు, సర్పంచ్ ఎన్నికలకు చివరాఖరిగా ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది. స్థానిక సంస్థల ఎన్నికలు జెడ్పీటీసీ, ఆ తర్వాత ఎంపీటీసీ, ఈ రెండింటి తర్వాత ఆ చివరాఖరిలో సర్పంచ్ ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంటుంది కూడా. సో ఎప్పటి నుంచి ఎన్నికలు జరిగే అవకాశం ఉంది? ఎన్నికల తేదీకి సంబంధించి ఎటువంటి చర్చ జరుగుతోంది? ఎగ్జాక్ట్లీ ఆల్రెడీ హైకోర్టు సూచన చేసింది రాష్ట్ర ప్రభుత్వానికి సెప్టెంబర్ 30 లోపల స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలనేటువంటిది. ఎందుకంటే ఔత్సాహికులంతా కూడా హైకోర్టును ఆశ్రయించారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలను నిర్వహించట్లేదు అనేటువంటి అంశం పైన. సో ఎట్టకేలకు ఈరోజు అసెంబ్లీ సమావేశం వాయిదా పడ్డ తర్వాత కేబినెట్ సమావేశం జరిగింది. దాంట్లో కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలను ఈ అసెంబ్లీ సెషన్ తర్వాత నిర్వహించాలి అనేటువంటి ఒక డిసిషన్కి వచ్చారు. సో రేపు లేదంటే ఈరోజు సాయంత్రం వరకు రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా రాష్ట్ర ఎన్నికల సంఘానికి లేఖ రాయనున్నట్టుగా తెలుస్తూ ఉంది. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలనేటువంటి అంశంలో భాగంగా ఇప్పటికే చాలా క్లారిటీగా ఓటర్ల సంబంధించినటువంటి డీటెయిల్స్ సిద్ధం చేసుకోవాలి, సిబ్బందిని సిద్ధం చేసుకోవాలి, దానికి సంబంధించినటువంటి అన్ని వసతులు ఏర్పాటు చేసుకోవాలనేటువంటిది జిల్లా కలెక్టర్లకు, అధికారులకు ఇప్పటికే ఆదేశాలు అందాయి. ఇప్పుడు రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకున్న తర్వాత చాలా సంవత్సరాల గ్యాప్ తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం కావడంతో ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నటువంటి క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి సర్పంచ్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ, వార్డు మెంబర్లు కావాలని ప్రజాప్రతినిధులు అవ్వాలనుకుంటున్నటువంటి వాళ్ళంతా కూడా వాళ్ళ కళ నెరవేరేటువంటి అవకాశం చాలా దగ్గరలో ఉంది. దానితో పాటు సర్పంచ్ల పెండింగ్ బిల్లుల పైన కూడా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. 2018లో రాష్ట్ర ప్రభుత్వం, అప్పుడున్నటువంటి ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి 285A స్పెషల్ ఆర్టికల్ ఏదైతే ఉందో దాన్ని రద్దు చేస్తూ పరిమితి 50% రిజర్వేషన్ మించి లోకల్ బాడీలో రిజర్వేషన్ ఇవ్వకూడదు అనేటువంటిది స్లాబ్ ఏదైతే ఉందో ఆ స్లాబ్ ఎత్తేయడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం సపరేట్గా మొన్న తీసుకొచ్చినటువంటి ఆర్డినెన్స్ గవర్నర్కి ఏదైతే పంపారో ఆ గవర్నర్కి పంపినటువంటి ఆర్డినెన్స్లో ఉన్నటువంటి అంశాన్ని ఇప్పుడు బిల్లు రూపంలో తేవడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతా ఉంది. సో చూస్తూ ఉంటే ఒక చిత్తశుద్ధితో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్ళట్లేదు బీసీ రిజర్వేషన్ పైన అనేటువంటి విమర్శలు ఏవైతే వస్తూ ఉన్నాయో బీసీ సంఘాల నుంచి, ప్రతిపక్షాల నుంచి, దాని నుంచి ఓవర్కమ్ కావడానికి ఈ 285 ఆర్టికల్ ఏ పరిమితి ఏదైతే ఉందో 2018 లోకల్ బాడీ ఎలక్షన్లో గత ప్రభుత్వం తీసుకున్నటువంటి పరిమితి స్లాబ్ని ఎత్తివేసేలాగా మొన్న గవర్నర్కు పంపినటువంటి ఈ ఆర్డినెన్స్ రూపం దాన్ని బిల్లు రూపంలో మార్చి స్థానిక సంస్థల్లో విద్యా, ఉపాధి, రాజకీయ పరమైనటువంటి రిజర్వేషన్ని అమలు చేయాలి అనేటువంటిది రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. క్యాబినెట్లో దాన్ని ఇంప్లిమెంట్ చేయనున్నట్టుగా తెలుస్తోంది. కొద్ది సేపట్లోనే లేదంటే రేపు అఫీషియల్గా ఎన్నికల సంఘానికి లేఖ రాయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతుంది. 4 గంటలకు సాయంత్రం రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇదే అంశం పైన ఈ క్యాబినెట్లో జరిగినటువంటి డిసిషన్స్ని ఆయన వివరించనున్నట్టుగా తెలుస్తూ ఉంది మీడియా సమావేశం ద్వారా. సో చాలా సంవత్సరాల తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో క్షేత్రస్థాయిలో ఆనందం వెలువరిస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. చూడాలి ఎలాంటి పరిణామాలు ఉంటాయో బీసీ సంఘాల నుంచి కానీ తర్వాత ప్రతిపక్షాల నుంచి కానీ. ఎందుకంటే పార్టీ పరంగా రిజర్వేషన్లు ఇస్తే యాక్సెప్ట్ చేయడానికి బీసీ సంఘాలు సిద్ధంగా లేవు. తర్వాత పార్టీ పరంగా ఒకవేళ రిజర్వేషన్ ఇద్దామనే ప్రతిపాదన కాంగ్రెస్ పార్టీ చేస్తే ప్రతిపక్షాలు ఊరుకునేలా లేవు. అయితే దాంతోపాటు కామారెడ్డి 42% డిక్లరేషన్ ఏదైతే చేసిందో కాంగ్రెస్, దాని ద్వారానే అధికారంలోకి వచ్చింది బీసీల ఓట్ల ద్వారానే అనేటువంటి చర్చ ఏదైతే జరుగుతుందో కాంగ్రెస్ కార్నర్ అయ్యే అవకాశం ఉంది. ఇట్లాంటి పరిస్థితుల్లో ఫ్యూచర్లో బీసీలకు కాంగ్రెస్ వ్యతిరేకము అనేటువంటి ముద్ర
తీసుకునేటువంటి సిచ్యువేషన్ ఉంది. సో వీటన్నిటి నేపథ్యంలో మొత్తానికి డిసిషన్ తీసుకోవడంతో స్థానిక సంస్థల ఎన్నికలకు లైన్ క్లియర్ అయింది. కొద్దిసేపట్లోనే లేఖ రాయనున్నారు, లేదంటే కొద్దిసేపట్లో క్లారిటీ రానుంది. లేఖ రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు రాయనుంది ఎన్నికల సంఘానికి అనేటువంటిది. క్యాబినెట్లో తీసుకున్నటువంటి అత్యంత కీలక డిసిషన్ ఇది స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధింంచి. దాంతో పాటే 42% రిజర్వేషన్ అమలు కోసం కూడా కీలక నిర్ణయం 2018 285 ఆర్టికల్ ఏ దాన్ని సవరిస్తూ ఆర్డినెన్స్ ప్లేస్లో బిల్లును తీసుకురావాలి, ఆమోదించుకోవాలి అనేటువంటి ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం క్యాబినెట్లో నిర్ణయం తీసుకోవడంతో చర్చ అయితే కొనసాగుతుంది. సో లైన్ క్లియర్ అయింది చివరగా స్థానిక సంస్థల ఎన్నికలు. 42% రిజర్వేషన్ కనుక ఇన్ఫాక్ట్ 42 రిజర్వేషన్ కనుక అక్కడ ఆమోదించడమో లేకపోతే దాన్ని ఎగ్జిక్యూషన్ చేయడానికి ఇబ్బంది అయితే పార్టీ పరంగా ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతుందని చర్చ జోరందుకుంటోంది. సో ఈ క్రమంలో ఎటువంటి చర్చ జరిగింది? ఎగ్జాక్ట్లీ గతంలో చేసినటువంటి బిల్లులు ఇప్పుడు రాష్ట్రపతి దగ్గర ఏదైతే పెండింగ్ ఉన్నాయో గతంలో రాష్ట్ర శాసనసభలో ఆమోదింపజేసి కేంద్రానికి పంపినటువంటి బిల్లుల్లో కూడా రాజకీయపరమైన తర్వాత విద్యా ఉపాధి విషయాలకు సంబంధించి 2 బిల్లులు సపరేట్గా చేసి కేంద్రానికి పంపినటువంటి అంశం మనందరికీ తెలిసిందే. కానీ దానిపైన కూడా విమర్శలు వచ్చాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో దీంట్లో సపరేట్గా ఎందుకు చేయాల్సి వచ్చింది, అంతా కలిపే చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే డెడికేషన్ కమిషన్ ఇచ్చినటువంటి నివేదిక, తర్వాత రాజకీయ సామాజిక పరమైనటువంటి సర్వే కొనసాగింది. దాని ద్వారా ఆ ఆధారంగా ఒకే బిల్లు కింద తీసుకురావాల్సి ఉండే అది కూడా కావాలనే కుట్ర చేస్తూ ఉంది బీసీల పైన కాంగ్రెస్ అనేటువంటి విమర్శలు బీసీ సంఘాల నుంచి తర్వాత ప్రతిపక్షాల నుంచి వచ్చాయి. సో ఈసారి మరి 2018లో తీసుకొచ్చినటువంటి స్పెషల్ స్లాబ్ ఏదైతే ఉందో 2285 ఏ ఆర్టికల్కి సంబంధించి దాన్ని సవరిస్తూ ఆర్డినెన్స్ తీసుకున్నారు. ఇప్పుడు తీసుకోబోయే దాంట్లో విద్యా ఉపాధి రాజకీయపరమైనటువంటి రిజర్వేషన్ అంశం ఒకే గొడుగు కిందికి తీసుకొచ్చే ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా చేయనుందా, సభలో దానిపైన చర్చ జరిగే అవకాశం ఉందా అనేటువంటి చర్చ అయితే కొనసాగుతూ ఉంది. ఇప్పటికే కాళేశ్వర కమిషన్ మీద నివేదిక అంటే ప్రతిపక్షాలు గగ్గోలు పెడతా ఉన్నాయి. వరద తర్వాత యూరియా పైన చర్చ జరగాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు. సో ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు 42% రిజర్వేషను ఈ అంశాన్ని ప్రభుత్వం కాస్త ఒక అడుగు ముందుకేసి తెరపైకి తీసుకోవడంతో చర్చ డైవర్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. సో మొత్తానికి ప్రభుత్వం ఈ 42% రిజర్వేషన్ అంశం పైన ఎలా ముందడుగు వేస్తుంది, ఎలా బీసీ సంఘాలను బీసీ సమాజాన్ని ఒప్పిస్తుంది, ప్రతిపక్షాలకు కౌంటర్ ఇచ్చే అవకాశం ఉందని చర్చ అయితే కొనసాగుతుంది. సో కొద్దిసేపట్లోనే క్లారిటీ రానుంది. సాయంత్రం 4 గంటలకు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీడియా ముందుకు రానున్నారు. రైట్ మధు, మొత్తంగా అయితే మాత్రం స్థానిక సంస్థల ఎన్నికలకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎన్నికల కమిషన్కు రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది. సెప్టెంబర్లోనే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ముందుకు వెళ్లేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. రిజర్వేషన్లలో పరిమితిని ఎత్తివేస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ముందుగా జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు, చివరాఖరిగా పంచాయతీలకు సర్పంచ్ ఎన్నిక నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది.